అయితే ఈరోజు మన లోకేశ్వరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి నూతన సర్పంచులు ఈ విధంగా మాజీ శాసనసభ్యులు విఠలరెడ్డి గారికి వచ్చి అక్కడ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇక అంతేకాకుండా మన మాజీ శాసనసభ్యులు గారికి శాలువతో సన్మానించడం జరిగింది. ఇక మన మాజీ శాసనసభ్యులు విఠలరెడ్డి గారు కూడా వాళ్ళకు స్వీట్లు తినిపిస్తూ శాలువతో సన్మానం చేస్తూ ఈ విధంగా ఏదైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కుల మత భేద విచక్షణ లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మీ సేవలను అందియాలని అక్కడ సూచించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది, ఎప్పటికప్పుడు మీకు తోడుబాటు ఉండి మీకు కావాల్సినటువంటి నిధులు కావచ్చు, మీ గ్రామంలో డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మీకు అండదండగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉంటారని అక్కడ సూచించడం జరిగింది. మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా నేరుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులకు కలిసి అదేవిధంగా రాజకీయ నాయకులకు కలిసి మీరు అభివృద్ధి చేసుకోవచ్చని అక్కడ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే రెండవసారిగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు మన ముత్తగౌడ్ గారు, అదేవిధంగా మన హవర్గా సీనియర్ సర్పంచ్ మన భుజంగరావు పటేల్ గారు, అదేవిధంగా లోకేశ్వరం సర్పంచ్ కపిల్ గారు, అదేవిధంగా రాజుల సర్పంచ్ మన ముత్తగౌడ్ గారు, అదేవిధంగా మన్మద్ సర్పంచ్ మాజీ ఎంపీపీ లలిత భోజన గారు, అదేవిధంగా మన సాత్గావ్ సర్పంచ్ గంగారాం గారు, గొడసర సర్పంచ్ నవీన్ గారు, అదేవిధంగా పుష్పూర్ సర్పంచ్ సంగం నరసన్న గారు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితరులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన మాజీ సర్పంచ్ మన్మద్ శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా బిలోలి సర్పంచ్ నరసింహరావు గారు, అదేవిధంగా మన గొడసర మాజీ ఎంపీటీసీ దత్తు గారు, లోకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి గారు, షఫీభాయ్ గారు, సాయన్న గారు మాజీ ఎంపీటీసీ, అదేవిధంగా తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి సుధీర్ రెడ్డి గారు మన కిష్టపూర్, అదేవిధంగా బైన్సా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హైమద్ ఫారూక్ భాయ్ గారు పాల్గొనడం జరిగింది.